హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, తమ్నైల్ చూసే ఉంటారు కదండి. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు కొత్తగా సదరం స్లాట్లు అని చెప్తున్నారు. ఓపెన్ అయినాయి. కొంతమంది కాదు, చాలా మందే సదరం స్లాట్ని బుక్ చేసుకున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఆల్రెడీ సదరం సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ సదరం సర్టిఫికెట్లు ఇంతవరకు ఇవ్వలేదు, కొన్ని చోట్ల ఇంకా ఇంతవరకు రాలేదు మేడం అని కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా సదరం స్లాట్లు ఓపెన్ అయినాయి. వీళ్ళకి డాక్టర్ గారు ఎంత మాత్రం పర్సంటేజ్ ఇస్తారు అనే టాపిక్ మాట్లాడుకోబోయే ముందు యాజ్ యూజువల్గా ప్లీజ్ ఫ్రెండ్స్, నా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ చాలా చక్కగా ఆదరాభిమానిస్తున్నారు. మీ ఇంట్లో సభ్యురాల్లాగా నన్ను కూడా భావిస్తున్నందుకు ఐఆమ్ చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఎవరైతే కొత్తగా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. హైప్ అనే పాయింట్ ఉంటుందంట, దానికి ఏం డబ్బులు అవ్వండి, హైప్ అనే పాయింట్ని కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలిసింది కదండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మందే చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఆల్ అనే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా? చలో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొంతమంది ఏం కామెంట్ చేశారంటే, నాకు మేడం గారండి మనకున్న ఆల్రెడీ పాత సదరం సర్టిఫికెట్లు ఉన్న పర్సంటేజ్ చాలా తగ్గించేశారు. రైట్. 90 ఉంటే 54 అట్లాగా, 60 ఉంటే 34 అట్లాగా, 40, 42 ఎవ్వరికి ఉన్న పర్సంటేజ్ ఉన్నట్టు ఇవ్వలేదు. ఇది కన్ఫామ్గా గ్యారంటీ. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సదరం స్లాట్లు ఓపెన్ చేశారు. వీళ్ళకైనా కరెక్ట్గా ఇస్తారా, కరెక్ట్గా చూస్తారా? నేనైతే హానెస్ట్గా ఒకటే చెప్తున్నా, ఎవరైతే మా దివ్యాంగులకి డాక్టర్ గారు చూస్తున్నారో ప్లీజ్ అండి మానవత్వంతో మా దివ్యాంగులకి లేనిది ఏమీ వేయద్దు, ఉన్నది పోగొట్టగాకండి. ఎట్లయితే వాళ్ళకుందో, నేనే అనుకోండి పోలియో ఎఫెక్టెడ్, నా పోలియో ఉండే కొంది పెరిగిద్ది కానీ తగ్గదు. నా ఏజ్తో పాటు నా పోలియో ఉన్న ఇది కూడా పెరుగుతూ ఉండిద్ది. కానీ ఆల్రెడీ ఇప్పుడు నాకేం జరిగింది, ఉన్న పర్సెంటేజ్ తగ్గించేశారు, చాలా తగ్గించేశారు. కానీ నాకులాగా నా తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, నా ఫ్యామిలీ ఎంటైర్ దివ్యాంగుల ఫ్యామిలీకి మీరు జెన్యూన్గా ప్లీజ్ మానవత్వంతో బిహేవ్ చేయండి డాక్టర్ గారు. మేము చాలా కష్టాలు బాధల్లో ఉన్నాము, మాకు లేనిది ఫేక్గా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఉన్నది ఉన్నట్టు జెన్యూన్గా మానవత్వంతో ఇప్పుడు రాబోయే స్లాట్లు బుక్ చేసుకున్నారు మా దివ్యాంగులు. వాళ్ళకి డాక్టర్ గారు పరీక్షలు చేస్తారు ఇంకా 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో. అప్పుడు వాళ్ళకి జెన్యూన్గా పర్సంటేజ్ ఇవ్వండి. వాళ్ళు క్వాలిఫై అయ్యేట్టు వాళ్ళకి చక్కగా 10,000, 15,000, 6,000 వాళ్ళకి ఎంత రావాలో అంత ఇస్తే వాళ్ళు బాధపడి మళ్ళీ అప్పీల్కి వెళ్ళకోకుండా ఉంటే బాగుంటుంది అని నా సజెషను. అట్లాగే మా దివ్యాంగులు కూడా చాలా వరకు అన్యాయంగా కావాలి అని అనుకునే మనస్తత్వం కాదు. వాళ్ళకు ఉన్నది తగ్గించేసారే అని చాలా బాధలో ఉన్నాము మేమంతా. కానీ ఇప్పుడు మళ్ళీ జరగబోతున్న డాక్టర్ పరీక్షలకి వీళ్ళని చక్కగా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే మన దివ్యాంగ మిత్రులందరూ కలిసి వాళ్ళు ఏమంటారు, మాకు రావాల్సిన పర్సంటేజ్ చాలా తగ్గించేశారు, అప్పీల్కి కూడా లేకోకుండా చేస్తున్నారు. మన అందరం కలిసి ధర్నాలు చేస్తే గాని మాకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు. రైట్. ఇది చాలా అన్యాయమే మాకు జరిగింది మాత్రం. ఇప్పుడు 34, 32 ఉన్న వాళ్ళకు కూడా తీసేయకుండా పెన్షన్లు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా. ఎందుకని అంటే మనమందరం ఏకమయ్యి ధర్నాలు చేస్తే వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోతాయి అని చెప్పి భయంతో వీళ్ళు ఇట్లా ఇస్తున్నారనమాట పెన్షన్లు. ఎప్పుడైతే దివ్యాంగులకు పెన్షన్లు 34, 32 ఉన్న వాళ్ళకి రద్దు తీసేస్తారో అప్పుడు మా దివ్యాంగులంతా గందరగోళంగా
ఏమంటే మాకు లేనిది ఇవ్వట్లేదు, ఉన్నదాన్ని తీసేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే మొన్నొకసారి ఒక ఉదాహరణ చెప్తాను. 2 కాళ్ళు తనకి లేవన్నమాట. వీల్ చైర్లో వచ్చిన అతనికి చాలా దారుణంగా తక్కువ వేసినారు. కంటికి కనిపిస్తుంది. డాక్టర్ గారికి అంత మాత్రం మానవత్వం ఉండదా అండి? ఇంతే అని పంపించేసినారు. అలాంటి వాళ్ళందరూ ఏకమైతే ప్రభుత్వాలు కూలిపోతాయి గ్యారెంటీగా. మాకు ఇంకెప్పుడు ఇస్తారు పెన్షన్లు? 2 ఏళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి. కొంతమందికి కేటగిరీలు తీసేశారు, కొంతమందికి దాన్ని ఏమంటారు పర్సంటేజ్లు తగ్గించేశారు. వీళ్ళంతా కలిసి ఏకమైతే చాలా ఇదిగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నెక్స్ట్ అయిపోయిందేదో అయిపోయింది, కానీ ఇప్పుడు ఈ స్లాట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు గనక సరిగ్గా ఇట్లాగా పట్టుకొని అదే మన దివ్యాంగుల తత్వం ఎట్లా ఉందో సరిగ్గా పరీక్ష చేయలేదు అనుకోండి, మీరు ఏ మాత్రం భయపడకుండా, ఏ ఒక్కళ్ళు కూడా భయపడకుండా మమ్మల్ని సరిగ్గా పరీక్ష చూసేసి వెళ్ళిపోండి అని అంటే ఎలాగకండి. డాక్టర్ గారండి మాకు పరీక్ష చేయండి, ఖచ్చితంగా మేము వచ్చింది పరీక్ష చేపించుకోవడానికే, చేపించుకోకుండా అయిపోయిందని మీకు నచ్చినట్టుగా మీరు ఆ పర్సంటేజ్ని డిసైడ్ చేసి వేయగాకండి. ఎందుకంటే ఇది మా లైఫ్. అవునా కాదా? ఇది మన లైఫ్. కాబట్టి ఈసారి గట్టిగా ప్రతి ఒక్క దివ్యాంగులకి నేను పిలుపునిస్తున్నాను. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగిందనిపించినా, మీకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందనిపించినా కానీ మీ గళం విప్పండి. ఎందుకంటే మనం లేనిది అడగట్లేదు, ఉన్నది మనకి నిజాయితీగా పరీక్ష చేయమంటున్నాం. పరీక్ష చేయకోకుండా పట్టుకోకుండా తూతు మంత్రంగా వెళ్ళిపోండి అని మీ ఇష్టం వచ్చినట్టు పర్సంటేజ్ని మాత్రం ఖచ్చితంగా ఏగాకంటే డాక్టర్ గారు వీళ్ళు వేస్తున్నా అక్కడ అట్లా జరుగుతూ ఉన్నా కానీ మీ సమీపంలో మీరు ఏ ఊర్లో అయితే పరీక్షలు చేపించుకుంటున్నారో ఆ ఊర్లో మన దివ్యాంగుల నాయకులు ఉంటారు. వాళ్ళు చాలా బాగా మీకు సపోర్ట్ చేస్తారు. మీకు ఏ మాత్రం ఇది అనిపించినా కానీ వాళ్ళకి ఫోన్లు చేయండి. నెక్స్ట్ మీ తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకన్నా న్యాయం జరిగిద్ది. అందుకని అవేర్నెస్ కల్పించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూడడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.